గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కు అందరు కట్టుబడి ఉండాలి. కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగరేస్తాము, గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము, విలువని పేరెంటానికి వస్తాడు. ఎవడన్నా విలియం పేరెంటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా, గాంధీ అనే కాదు, గాంధీ అనే కాదు, ఇంకెవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధం అవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తావు కాబట్టి నువ్వు మంగళారతి వాళ్ళ ఇంటికి పోతావని చెప్పాడు. కానీ మళ్ళీ ఈ రోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం. మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నారా? ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం. కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాళ్ళని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకారంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా, రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైన మాటలు కానీ, రెచ్చగొట్టే మాటలు కానీ, చాలా సామరస్యంగా ఓ సాముడిగా పేరున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ, అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు. ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారో దానికి నేనే మీ ఇంటికి వస్తాను, మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు, మీరు మంగళారతులు ఇస్తానని మంగళారతులు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీదకి తొట్లు వేసుడు వాళ్ళు లేపారు. మరి ఆ సంస్కృతికి వారు తెరలేపారు. కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి. దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము. మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నా. ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఎప్పుడే కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరు కూడా రెండోది గాంధీ గారికి ఇప్పుడు కండువా ఇప్పుడు కట్టుకోవాలి, ఎప్పుకోవాలా లేదా అని ఎక్కడ లేదు, రాజ్యాంగం ఎక్కడ లేదు. ఇదే డ్రెస్ వేయాలి, ఇదే కండువా వేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారనేది చెప్తున్నారు. పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు, పిఎస్సీ చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు. మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీరు ఎక్కడ నిన్న మీడియాలో చెప్తే రాలేదు. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? అప్పుడు మీరు చేసిందేమో న్యాయము, వేరే వాళ్ళు చేసి అన్యాయమా? కాబట్టి మీరు ఇవన్నీ చెప్పకూడదు, ఇవన్నీ మాట్లాడకూడదు. మీకు నైతిక హక్కే లేదు. చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని, మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని. మేము మాటలు మాట్లాడము, సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం. ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరే ఎవరన్నా వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను. నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసి ఈడి దాకా వచ్చినాం. మళ్ళా నేర్పియొద్దు మాకు, రోడ్ల మీద నేర్పియొద్దని దయచేసి సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి. అప్పట్లో సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ ఆఫీస్ లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? మేడ్చల్ జిల్లా అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే ఏడు ఆఫీస్ లో చేయండి.
విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా, అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజులు నుంచి ఎందుకు చేయలేదు? హరీష్ రావు ఇల్లు లేదా, మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. ఇప్పుడు మీరు సహచర ఎమ్మెల్యేగా గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణ చేశారు, అట్లనే ఇప్పుడు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ రకంగా వైఖరి ఉంది? గవర్నర్ దాని గురించి ఏం మాట్లాడడం మీకు తెలుసు. ఆయన ఇచ్చిందని మర్చి పెట్టుకోని అది మాట్లాడారు. ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు. కానీ ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి కూడా తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఇక ఏముండయి పై మీద.